విజ్ఞాన్ గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మార్గం మీద నుంచి ఎళ్లారు. మెట్ల మార్గం నుంచి ఎళ్ళే సమయంలో దగ్గర రెస్ట్ తీసుకుంటారు. 3000 పైచిలుకు మెట్లు ఎక్కాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక పూట పట్టిద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నడుము నొప్పితో బాధపడుతున్నారు. సో, దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గాని ట్రోలింగ్స్ చేస్తున్నారు. అది యాక్టర్ అని జెప్పేసి. ఇంకోటేంటంటే ఆయన అలిసిపోయారు, అది అందరికి తెలిసింది. కట్ చేస్తే ఇంకోటేంటంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికొచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చారు. అయితే వాళ్ళిద్దరు ఆడబిడ్డ 18 ఇయర్స్ ప్లస్ మేజర్ అయింది కాబట్టి డిక్లరేషన్ ఇచ్చారు. సో, ఓవరాల్‌గా మొత్తం చూసుకున్న తర్వాత సినారియో మీకేమనిపించింది? విషయం ఏంటంటే, ఏదైతే వద్దు అని చెప్పావో అదే చేసావు లాస్ట్‌కి. 30వ తారీఖు నేనొస్తాను బాబు, నీకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని పాపం ఆయన లేట్ చేశాడు 'ప్రకాష్ రాజు'. నువ్వు ఎలాగో 30కి వస్తా అంటావు కదా, ఈలోపు నా కార్యక్రమం పూర్తి చేస్తా అని ఈయన కూర్చున్నాడు. ఒరేయ్ లడ్డూలు ఎవరు కొనకండి, ఎవరు తినకండి, ఓకేనా? కొన్నోళ్ళు ఇలాగే పట్టుకోండి, కొననోళ్ళు ఇంకా కొనకండి. నేను దీక్ష చేస్తున్నాను, ప్రక్షాళన చేస్తా. నా ప్రక్షాళన అయిపోయిన తర్వాత కొవ్వు దానితో ఎగిరిపోతుంది, మీరు తినేసేయచ్చు, కడుపు నిండా తినండి అప్పుడు అని చెప్పుకున్నాడు. సరే, దీక్ష చేస్తే చేసావు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడదాం ఫస్ట్, తర్వాత దీక్షలోకి వెళ్దాం. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి నెంబర్ 1, ఒకానొక సందర్భంలో మా అమ్మ దీపారాధన చేస్తే మా నాన్న వచ్చి దాంట్లో సిగరెట్ ముట్టించుకుంటాడు అన్నావు. సరే అంటే అన్నావు, ప్రాబ్లం ఏం లేదు. నువ్వెవరు? యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు అంటే అలాగే అంటుంటారు నీ కిందోళ్ళు. నువ్వు ఇలా అంటుంటే అలాగే అంటారు నీ కిందోళ్ళు. నువ్వు గ్లాస్ ఇలా ఊపితే అలాగే అంటారు నీ కిందోళ్ళు, రైట్? అండ్ నెక్స్ట్ నువ్వు మెడలో ఎర్ర టవాలు వేసుకుంటే అదే వేసుకుంటారు నీ కిందోళ్ళు. ఇప్పుడు నువ్వు మా అమ్మ వరలక్ష్మి ముందు దీపం పెడితే మా నాన్న వచ్చి సిగరెట్ కాలుస్తాడంటే నువ్వే అంత ఇదిగా చెప్తుంటే, రేపటి రోజు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఎవరైనా దేవుడు నమ్మని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మలు చక్కగా తులసి కోట ముందో లేకపోతే దేవుడి ముందో దీపం పెడితే వీళ్ళు వెళ్ళి సిగరెట్లు వెలిగించుకుంటారు. నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆయన వెలిగించలేదుగా, వాళ్ళ నాన్న కదా వెలిగించింది. కానీ చెప్పింది నీ నోటి నుంచే కదా వచ్చింది. నిన్ను ఫాలో అయ్యే దద్దమ్మలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, నువ్వేం చేసి అదే చేస్తారు కదా నీ వాళ్ళు. ఆయనైతే చేయలేదు కదా పవన్ కళ్యాణ్. అఫ్ కోర్స్, వాట్ ఎవర్, బట్ నువ్వు చెప్పి చచ్చావుగా. దెన్ నెక్స్ట్ ఆ తర్వాత అంటే నువ్వు యూ షుడ్ నాట్ స్పీక్, అట్లాంటివి మాట్లాడకూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. ఎందుకంటే 10 మంది నిన్ను చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నీ కింద. నువ్వు ఏది చేస్తే అది చేద్దాం అనుకుంటున్నారు. నువ్వే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అంటే నువ్వు మీ నాన్నని సమర్థించి ఆ స్టేట్మెంట్ ఇచ్చావు. మా నాన్న వీళ్ళను అలా చేసేవాడు, వాడు నీచుడు నికృష్ణ అని చెప్పలా. అది ఆయన, ఇది ఈవిడ అని నువ్వు పాజిటివ్గా చెప్పావు. అది పాజిటివ్ వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ అదే తర్వాత నేను హిందూని కానీ నా కూతురు క్రిస్టియన్ అని చెప్పావు ఒక సందర్భంలో. నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మంలో ఎవ్వరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఇంకొకరికి చెప్పరు. నాన్న సిగరెట్ కాల్చేది సనాతన ధర్మాన్ని నమ్మేవాడు ఎవడు చెప్పడు. ఎందుకంటే ఇంకొకడు ఎవడు నాశనం అవుతాడేమో అని. ఇలాంటివి వినకూడదు. ఇటు విని ఇటే మర్చిపోవాలి, చెప్పరు. నెక్స్ట్ సనాతన ధర్మంలో, మామూలు ధర్మంలో ఉండొచ్చులే, తండ్రి ఇంటి పేరే పిల్లలకు వస్తుంది, తండ్రి మతము కులాలే పిల్లలకు వస్తాయి, ఎక్కడెక్కడివో రావు. నేను హిందూని, నా కూతురు క్రిస్టియన్ అని చెప్పావు. ఇది సనాతన ధర్మానికి విరుద్ధం. నెక్స్ట్ ఇదే ధర్మం గురించే మాట్లాడుకుందాం. చాలా సందర్భాల్లో ఈయనే మాట్లాడాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని వీడియోస్, పాత వీడియోలన్నీ తిరిగేసి చూసినా కూడా సరే, సనాతన ధర్మం కాసేపు పక్కన పెడితే ఒక బేసిక్ హ్యూమన్ ధర్మం చెప్పనా? ఎవరైనా సరే గుడి మెట్లు పైనుంచి కిందికి గడుక్కుంటారు, అసలు కింది నుంచి మీది గడుక్కుంటూ వెళ్ళరు. అట్లా మరి అది ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు బేసికల్లీ. సరే పోన్లే, ఎవరి తెలివితేటలు వాళ్ళవి. ఇవన్నీ చెప్పిన ఆయన క్రిస్టియానిటీ మతం గురించి కూడా గతంలో చెప్పాడు. అండ్ ఒక మాట అన్నాడు, హిందువులే గొడవలు పెడతారు, హిందువుల వల్లే గొడవలు అవుతాయని ఇంకొక సందర్భంలో అన్నాడు. ఏ సనాతన ధర్మాన్ని నమ్మేవాడు అలా మాట్లాడు. అంటే ఏదో పోర్ట్రే చేయాలి అయిన తర్వాత. అప్పట్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎల్లోలో అలా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఎన్టీఆర్ విగ్రహం పెడితే అలాగే ఉండేది. ఆ గెటప్ కోసం తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారి గెటప్ కోసం, అలాంటి గెటప్ కోసం. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే అన్న అనే పదం అసలు ఆ గెటప్ అదే ఉంటుంది. ఇప్పటికీ ఎన్టీఆర్ గారి స్టిక్కర్లు చూసినా కూడా అదే గెటప్ ఉంటుంది, పంచ కట్టుకొని ఎల్లో కలర్. అవును. సో
అట్లాంటి ఒక గెటప్ని ట్రై చేద్దాం అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇట్లుంటాడు అని. సో అది అందరి వల్ల అవ్వదు. కొంతమందికి ఆ బ్లడ్ వేరులే. బాలయ్య గారు అన్నట్టు ఆ బ్లడ్ వేరు, ఆ బ్రీడ్ వేరు అన్నట్టు. సరే, ఇంకా అసలు విషయంలోకి వద్దాం. ఇప్పుడు సరే, తిరుపతి మెట్లేమో కడిగావు, ప్రక్షాళన అయిపోయింది. నువ్వు లడ్డు గురించే మాట్లాడుతున్నావు. నెయ్యి ప్లస్ లడ్డే కాదు, తిరుమలకి నెయ్యి వచ్చింది. ఆ నెయ్యితో నువ్వు లడ్డే చెయ్యవు. దేవుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా పాలాభిషేకం, పెరుగుతో అభిషేకం, పసుపు నీళ్ళతో అభిషేకం, కుంకుమతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేస్తా. నెయ్యితో కూడా అభిషేకం చేస్తావుగా. అంటే ఈ పందికొవ్వు నెయ్యితోనే స్వామివారిని ఎన్నిసార్లు రుద్దారు మీరు? నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్ అది నీకు అర్థం కాల. నువ్వు లడ్డు 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 అని నెత్తిన పెట్టుకున్నావు. ఏదో వినాయకుడు లడ్డులాగా 9 రోజులు మాట్లాడి మర్చిపోతారులే అనుకున్నావు. అమ్ముడు పోగానే, వేలంలో అమ్ముడు పోగానే మర్చిపోతారులే. ఇది కూడా అంతే, 9 రోజులు మాట్లాడుకొని నా దీక్ష అయిపోయిన తర్వాత కొనేవాడు కొనేసుకుంటాడులే, అదే అమ్ముడు పోద్దని అనుకున్నాం. బట్ యూ పాస్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎలిగేషన్ అక్కడ. అది చాలా విపరీతాలకు దారితీస్తుంది. అండ్ ఇప్పుడు స్వామివారికి కూడా అదే పూసారు కదా. ఎన్నో బ్రహ్మోత్సవాల్లోనూ అదే నెయ్యి వాడారు కదా. ఈ 5 ఏళ్ళు, ఇంతకుముందు కాదులే, ఈ 5 ఏళ్ళు జరిగిన మరి మంచి కార్యాలన్నిటికీ ఈ నెయ్యేగా వాడింది. సాక్షాత్తు నువ్వు మూల విరాట్ని కూడా అదే నెయ్యితో తాకుంటావుగా. మరి ఇప్పుడు ఎంత అపవిత్రమైపోయింది. సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఏమనిందంటే, రాజకీయాలకి మీ దేవుళ్ళని వాడుకోకండి అయ్యా అని చెప్పింది. అందుకనింది. ఆ తెలివితేటలు మనకి లేవు కాబట్టి మనం ఏమైనా మాట్లాడేస్తాం. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు లడ్డు వివాదం ఈయనకు అర్థం కాలా. బేసికలీ ఈ నెక్స్ట్ ఏమవుద్దో మనకు తెలీదు. ముందు మనం మాట్లాడేస్తాం. మనం మాట్లాడిన ప్రతి చోట డ్యామేజే. ఎట్లాంటి డ్యామేజ్లు చెప్పనా? సింపుల్ ఎగ్జాంపుల్. ఆ సాయిధరమ్ తేజ్ కౌంట్లో బాగాలేకపోతే ఆ సినిమా ప్రీలీజ్కి వెళ్ళాడు. నువ్వు సినిమా గురించి మాట్లాడి రమ్మంటే వెళ్ళి జగన్ని తిట్టేసి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? టికెట్ రేట్లు తగ్గించాడు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లు, సినిమా ప్రొడ్యూసర్లు అందరూ నష్టపోయారా? 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం. మళ్ళీ మీ అన్నయ్య వెళ్ళి మొత్తం సినిమా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆయన కాళ్ళ వేళ మీద పడితే కానీ అప్పుడు రాలా దారికి. అంత విధ్వంసం. నెక్స్ట్ మళ్ళీ ఏదో అడవికి సంబంధించిన సదస్సు, వెళ్ళి అడవుల గురించి 2 మాటలు మాట్లాడి మొక్క గిక్క 2 ఆకులు 2 పూలు మాట్లాడేస్తే సరిపోద్ది. అంతేనా? మా సినిమా వల్లే మీ అడవులన్నీ నాశనం అయిపోతున్నాయి, మా సినిమా హీరోలే మీ అడవుల్ని కబ్జాలు చేసేస్తున్నారు, స్మగ్లింగ్లు చేసేస్తున్నారు అని చెప్పేసి వచ్చావు. ఇప్పుడు నెక్స్ట్ టైం అదే అడవి వాళ్ళు షూటింగ్కి అడవి కావాలని సినిమా వాళ్ళకి అడవులు ఇవ్వకంటారు బాబు. షూటింగ్ మన అడవులు వాడుకొని మన మీదే సెటర్లు వేస్తారు, మనల్ని అడవులే నాశనం చేస్తారని వాళ్ళ అడవులన్నీ షూటింగ్లకు ఇవ్వట్లా. నువ్వు 2 నిమిషాలు నీ చేతికి మైకిస్తే ఎంత విధ్వంసం. నెక్స్ట్ బ్రో, నీ సినిమా షూటింగే అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో పెట్టుకున్నాం, ఆనందం తట్టుకోలేక. సముద్రకని గారు పక్కనే ఉన్నారు, హ్యాపీగా మాట్లాడవచ్చు. తమిళోళ్ళకి స్వార్థం ఎక్కువ, అసలు వాళ్ళకే పనులు ఇచ్చుకోవాలనుకుంటారు. మాది చాలా విశాలమైన హృదయం, మేము అందరికీ పనులు ఇస్తాం ఇక్కడ అని చెప్పాడు. దాని ద్వారా ఏమైంది? తెలుగు వర్సెస్ తమిళ గొడవ అయిపోయింది. అది అప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పుడు మళ్ళీ కార్తీ చేత క్షమాపణ చెప్పించుకుంటావా? అసలు ఆయన ఏమన్నాడో తెలుసా? ఏ సందర్భంలో మాట్లాడాడో తెలుసా? అసలు ఆ వీడియో చూశాడా? కనీసం తెలుసుకున్నాడా? నథింగ్. చెప్పాడు, కార్తీక్ క్షమాపణ చెప్పాడు. ఎందుకు చెప్పాడు చూడు. కార్తీక్కి నీకున్న తేడా చెప్పనా? నన్ను నమ్ముకొని ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ ఆంధ్ర రాష్ట్రంలోను తెలుగు రాష్ట్రంలోనూ నా సినిమా విడుదల చేసుకుంటున్నారు. నేను వాళ్ళకి మైనస్ అవ్వకూడదు, నేను ప్లస్ అవ్వాలి. అందుకు సరే వీళ్ళ మొహనం సారీ పడేస్తే వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు, సినిమా ఆడొద్దు, సారీ చెప్పాడు. అంటే కార్తీక్ చెప్పిన ఒక సారీ వల్ల ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ బాగుపడ్డారు. నువ్వు చెప్పించుకోవడం వల్ల, నువ్వు గతంలో తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎగ్జిబిటర్లు అందరూ సర్వనాశనం అయ్యారుగా, టికెట్ రేట్లు తగ్గి. అండ్ ఇప్పుడు కార్తీక్ క్షమాపణ చెప్పుకోవడం వల్ల తమిళ ఇండస్ట్రీ దూరం అయిపోయింది తెలుగుకి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు వాళ్ళు ఖచ్చితంగా కొండరు, మెగా ఫ్యామిలీ సినిమాలు వాళ్ళు కొంటారు, తెలుగు సినిమాలు కూడా కొనాలా వద్దని ఆలోచించే రేంజ్కి వచ్చారు. ఎందుకంటే తెలుగులో ఇట్లా మాట్లాడుతున్నారు హీరోలు అని. ఎందుకంటే పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు కరెక్టే, అది తప్పు అని మిగతా వాళ్ళని గొంతెత్తాలి కదా. ఎవరు గొంతెత్తకపోతే ఈయనను సమర్థించినట్లుగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకొని తెలుగు సినిమాలు బ్యాన్ చేస్తారు. 2 నిమిషాలు నీ చేతికి మైకిస్తే ఎంత విధ్వంసం.
అంటే మనం ఏమన్నా మాట్లాడితే అవతల సర్వనాశనం, విధ్వంసం, భూకంపం, అరిష్టమే తప్ప బాగుపడేది ఏమి ఉండదా? ఆయన చెప్పిన వాస్తవాలు కూడా అనుకోవచ్చు కదా సార్. ఏం వాస్తవాలు? ఎలాంటి వాస్తవాలు చెప్పు, ఒక వాస్తవం చెప్పు. ఆయన ఏదైతే కార్తీక్ గురించి ఇప్పుడు లడ్డు గురించి వివాదం ఉందో, లడ్డూని ఇది చాలా సెన్సిటివ్ విషయం అని కార్తీక్ గారు అన్నారు. అవును. సెన్సిటివ్ విషయం. ఇప్పుడు దాన్ని కూడా మీరు నవ్వుల పాలు చేస్తున్నారు, లడ్డు కావాలని. అయినా ఆ కోణంలో కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ అని చెప్పి అప్పుడు కార్తీక్ చేత క్షమాపణ చెప్పించొద్దు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియాసో లేకపోతే ఇంకే మీడియాసో, ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరో, యాంకర్ ఎవరో, వాళ్ళ చేత క్షమాపణ చెప్పించుకోవాలి. అది తెలుగు వాళ్ళకి క్షమాపణ చెప్పినట్టు ఉంటది. అది కార్తీక్ నువ్వు క్షమాపణ చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ గారు అనే పరిస్థితి మనం చూసాం. ఆ హీరో క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నాకు గట్టిగా అంటేనే, ఆ హీరో నాకు చాలా అభిమానం, ఇలా అనడం మంచిది కాదని అంటేనే ఆయన అలా అన్నాడు. అంటే మనం పవన్కి సపోర్ట్ చేయాలంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడితే విధ్వంసమే కదా. సరే, కార్తీని ఉద్దేశపూర్వకంగా అనలేదే అనుకుందాం, దానివల్ల అయితే చెడిందిగా ఒక మ్యాటర్, అయితే బాగుపడలేదు కదా. అంటే నువ్వు మాట్లాడితే అన్ని చెడిపోవడమే తప్ప బాగేం లేదుగా, అది కదా మాట్లాడేది. సో ఓవరాల్గా ఇప్పుడు లడ్డు వివాదం సరే మొత్తానికి ప్రక్షాళన చేసేసావు. ఇక్కడ నుంచి అందరూ లడ్డూలు తినండి, ఒక్కొక్కరు కిలోలు తినాలి లడ్డు. నేనే చెప్తాను లడ్డూలు తినండి, ఎందుకంటే అందులో పందికొవ్వు లేదు. ఈయన ప్రక్షాళన చేసేసాడు. మొత్తం పైనుంచి కింది దాకా తిరిగి మెట్టు ఎక్కి అలసిపోయో సొలిసిపోయో అయ్యో అనో కుయ్యో అనో ముర్రో అనో మొత్తానికైతే ప్రక్షాళన చేసేసాడు. ఇక నుంచి తిరుమల లడ్డు పవిత్రం అయిపోయింది. మరి మూల విరాట్ సంగతి ఏంటి? అదేవాడు పవిత్రం చెయ్యాలి. ఇంకెవరెన్ని జన్మలు ఎత్తాలి, ఎవరెన్ని మెట్లు ఎక్కితే పవిత్రమైంది? మూల విరాట్ కూడా వేసావు కదా నెయ్యి, అక్కడ బ్రహ్మోత్సవాల్లో చేశారు కదా నెయ్యి. ఆ పవిత్రత ఎప్పుడు పోవాలి? సరే లడ్డు బాగానే ఉంది, లడ్డు తినేసేయండి. నేను ప్రక్షాళన చేశాను, ప్రక్షాళన అయిపోయింది. మిగతాదంతా ఎన్ని జన్మలు ఎత్తితే అదంతా అవుతుంది. సో ఈ ఆలోచనలన్నీ అందరికి వచ్చి హిందువుల మధ్యలో ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు పెట్టి వాళ్ళ దైవత్వాన్ని క్వశ్చన్ మార్కుల ఉంచేలా చేసి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించకుండా, వాళ్ళ నమ్మకాలని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు దేవుడి మీద వ్యాఖ్యలు చేయకండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఇంకా క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి నువ్వు తవ్వుకున్న కొద్దీ. నువ్వు లడ్డుని తీసుకొని లడ్డుని అక్కడ పెట్టేస్తే అమ్మయ్య అయిపోయింది అంటే కుదరదు. నెయ్యి లడ్డులోకే రాలా, కొండ మొత్తం పాకింది నెయ్యి, అర్థమైందా? నువ్వు ఆ కొండంతా కడిగినా కూడా పోదు కదా దరిద్రం. మళ్ళీ 2 మెట్లు కడిగేస్తే లడ్డు పోయింది అనుకున్నావు. నువ్వు ఎన్నో బ్రహ్మోత్సవాలు కూడా వాడావు. ఆ కొండ 7 కొండలు కొండ అంతా కడిగినా పోదు. సో దేవుడి కార్యాలకి ఇట్లాంటి వివాదాలు, రాజకీయాలను అద్ది ఏదో చేద్దామనుకొని చేయకండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అది జరిగింది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.